హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి 3 days బ్లాగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి బెంగళూరు వెళ్తున్నాం. మార్చ్ 22 ఈవినింగ్ న అలా పూజ చేసుకుని బెంగళూరుకి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 11:30కి నేను, మా వారు, పాప అండ్ నవనీత్. బెంగళూరుకి స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ కి 12 o'clock అయింది. అంటే నా బర్త్డే మార్చ్ 23rd నా బర్త్డే. అందుకోసమే నవనీత్ అండ్ మా హస్బెండ్ 2 కేక్స్ తీసుకొని వచ్చారు. అండ్ మా ఇద్దరు పిల్లల కోసం అనేసి నవనీత్ క్యాడ్బరీ సెలబ్రేషన్ చాక్లెట్స్ తెచ్చిచ్చారు. హ్యాపీ బర్త్డే టు యు. ఎన్నో సంవత్సరం అనేది అడగండి, ఎవరికి చెప్పదు. ఇది ఒక రిచ్ ఒక రహస్యం. అలా హైవేలో కేక్ కట్ చేసుకొని మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం. సువి మంచిగా ఒక స్లీప్ వేసింది 1.5 hours అలాగా. బెంగళూరు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే కార్ అనంతపురంకి రిటర్న్ అవుతుంది. ఎందుకంటే మేము రిటర్న్ ఇక్కడికి రావట్లేదు కాబట్టి. ఇక్కడైతే బోర్డింగ్ పాసెస్ తీసుకుంటున్నాం. ఈరోజు చాక్లెట్స్ తీసుకుంటారా మధు, రేపు బర్త్డే కదా అని చెప్తే తీసుకురాలే. సరే ఏదో కొందాం ఎయిర్పోర్ట్లో. మా ఆయనకు అదే పనిష్మెంట్. సో ఇక్కడ చూడండి, నవనీత్ అండ్ సుభిక్ష ఇద్దరు కూడా అక్కడ వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు ఆటోలో ఉండడం మళ్ళీ తిరిగి వస్తున్నాం ఇద్దరు. తెలియదు కదండి, సెకండ్ టైం. అంటే మేము వచ్చినప్పటికి మేము ఎప్పుడో 5 years బ్యాక్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. ఏదో మా పింకీ కోసం ఇలా కుదిరేసింది. అండ్ అంటే అప్డేట్ అవుతుంటుంది కదా ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్స్ అంతా కూడా మనకి తెలుసుకోవాలి. మనం కూడా ఎక్స్ప్లోర్ చేయాలంటే తిరగాలి, తిట్లు తినాలి. ఈ ఇయర్ భారీ తిరిగాను. ఇప్పుడైతే మేము ఒక స్టాల్లోకి వెళ్ళాం. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అండ్ మౌత్ ఫ్రెషనర్స్ అవి తీసుకోవడానికి. అయ్యయ్యా, పోలీసులు పట్టుకుపోరు కదా. ఎయిర్పోర్ట్ అందరిది. ఎక్కడమ్మా మనం వెళ్ళేటానికి ఓపెన్ ఉండాలి. నవనీత్ నాకు మైక్ తెచ్చిచ్చారు. అక్క నువ్వు బ్లాగ్ తీస్తున్నావు కదా, నీకు బాగా యూజ్ అవుతుంది అనేసి. సో అందుకోసమే కొన్ని రా క్లిప్స్ అలాగే పెట్టాను అనమాట. ఫన్నీ మూమెంట్స్ అన్నీ అలాగే ఉండాలి అనేసి. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఎంత అప్డేట్ అయింది, అసలు ఎంత బాగుందంటే సూపర్ అబ్బా. చూసావు కదా ఎయిర్పోర్ట్, నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు చిన్నప్పుడు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే కుర్చీకి వెళ్ళి కేరళకి వెళ్ళాం నీ ఫస్ట్ బర్త్డేకి, తెలుసా? ఇప్పుడు మళ్ళీ సేమ్ బెంగళూరు ఎయిర్పోర్ట్కే వచ్చాం. అంటే నీ మనసులో ఏముంది, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది చెప్పు. ఇదంతా చూసినావు కదా, మళ్ళీ కొంతసేపట్లో మనం ఫ్లైట్ కూడా ఎక్కబోతున్నాము. ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ స్టిల్ నీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమనిపిస్తుందో, ఎలా అనిపిస్తుందో చెప్పు. ఈరోజు అయితే ఇది ఫస్ట్ టైం నేను పెద్దగా అయినాక ఫ్లైట్ ఎక్కడము. చిన్నప్పుడు ఫస్ట్ పెద్దకి ఎప్పుడు అక్కడ ఎక్కాను ఫ్లైట్. నాకు ఫ్లైట్ ఎక్కడం అంటే చాలా ఇష్టము. ఇప్పుడు చూడలేదు నేను పెద్దగా అయినాక. సో ఎట్లుంటుంది అని ఈరోజు చూడబోతున్నాను. అన్నీ చూస్తుంటే నాకు ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంది, అంటే కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇట్లా బాగా ఫ్లవర్స్ పైన మిర్రర్స్ అట్లాంటివి, ఇట్లా బ్యాగ్స్ పెట్టుకునేటివి ఒకటి ఉంటాయి. అవి అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది నాకు. ఇట్లా కిందికి అని పోవాలా, పైకి వేస్తే స్టాప్ అయిపోతుంది. ట్రాలీ, అది లగేజ్ ట్రాలీ. ఈ న్యూ ఎక్స్పీరియన్స్ బాగుంది నీకు, అంతేనా? నైస్.
బయట తీసుకుంటేనే ఎంత తెలుసా అది 100 140 ఒకటి. ఇప్పుడు ఎంత తెలుసా? ఆల్మోస్ట్ 200. ఇక్కడ నుంచి మీకు అంతా కూడా వాయిస్ ఓవరే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూసారు కదా నవనీత్ మైక్ తీసుకు ఆ బాక్స్లో పెడుతున్నారు. బికాజ్ ఇప్పుడు అన్నీ స్కాన్ చేయాలనేసి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ట్రేలో పెట్టేశాము. స్కాన్ అయిన తర్వాత మనం మైక్ పెట్టుకోవచ్చు, బట్ నేను మర్చిపోయా. మొబైల్కి మటుకు రిసీవర్ పెట్టాను, అందుకోసమే ఒరిజినల్ వాయిస్ లేదు, అసలు ఏది లేదు. మొత్తం క్లిప్ అంతా ఇలాగా సైలెంట్గా ఉంది. అదేంటి వాయిస్ అంతా ఎక్కడ పోయిందా అని చూస్తే అప్పుడు తెలిసింది ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేసామని. రిసీవర్ మొబైల్ పెట్టి మైక్ బాక్స్లో పెట్టేసామని. ఇక్కడైతే KFCలో ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే ఫుల్గా లాగిచ్చేసాము. బికాస్ నైట్ అంతా నిద్ర లేదు కదా, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే బాగా ఆకలేసేసింది. సో అందుకోసం ఫుల్గా తినేసాము. ఇక్కడ చూసారా ఎంత కాన్ఫిడెంట్గా బ్లాగ్ తీస్తున్నానో, వాయిస్ అంతా రికార్డ్ అవుతుంది అనుకొని. బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. యాక్చువల్గా సువి ఫస్ట్ టైం అనమాట, అంటే పెద్దగా అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కడము. అవి వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్. మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు మనకు ఆక్సిజన్ అంతా కూడా ఆక్సిజన్ సిలిండర్స్ నుంచి వస్తుంది. ఆ విషయాన్ని సువికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా క్లిప్ తీశాను. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే అలా గాల్లో ఫ్లైట్ పోవడం చూసి సువిక్ష, అదేంటి మమ్మీ అంత చిన్న ఫ్లైట్ గాల్లో పోతుంది, దాంట్లో ఎవరు ఎక్కుతారు అని అడుగుతుంది. సువికి అయితే అన్నీ కొత్తగానే ఉన్నాయి అండ్ ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. చూసారు కదా తన ఫేస్లో. ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కబోతున్నాం అని చెప్తుంది. ఇక్కడ సువిక్ష మీకు కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా ఓపెన్ చేసి అలా తినాలంట. ఈ గెట్ వెల్ సూన్ బ్యాగ్ని మేము సువికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామంటే, ఈ బ్యాగ్ నీ దగ్గర ఉందంటే ఎయిర్ హోస్టెస్ నీకు స్నాక్స్ ఇస్తారని చెప్పామన్నమాట. తన దగ్గర ఆ బ్యాగ్ పెట్టుకోవాలనేసి అలా చెప్పాము. యాక్చువల్ రీజన్ చెప్పామనుకోండి ఆ పని చేసి చూపిస్తుంది ఆ పిల్ల, అందుకోసమే అలా చెప్పామన్నమాట. అసలే KFC కూడా తినింది కదా అందుకోసం. సువి ఇక్కడ మీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందని సింబాలిక్గా చూపిస్తుంది. తనను బాగా డైవర్ట్ చేసాం. చూడు విండోలో నుంచి ఎలా వెళ్తుందో ఫ్లైట్ అది ఇది అనేసి బాగా ఎగ్జైట్ అయింది. విండోలో నుంచి చూసి మాకు అప్డేట్స్ ఇస్తుంది. హౌసెస్ అన్ని చిన్నగా అయిపోతున్నాయి మమ్మీ, మనం గాల్లోకి ఎగిరిపోతున్నాం మమ్మీ అని చెప్తుంది. ఫ్లైట్ సర్టన్ హైట్కి వెళ్ళిన తర్వాత మేఘాల మధ్యలో వెళ్తున్నప్పుడు అది బయటికి చూసినప్పుడు నార్మల్గా స్టాప్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. మమ్మీ ఇంకా ఫ్లైట్ ఆగింది దిగేదేనా అని అడుగుతుంది. వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, లేదు నాన్న మనం మేఘాల మధ్యలో ఉన్నాం అనగానే అవునా మమ్మీ అని ఇంకా ఓ ఎస్ అంటుంది. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అరకులో ఇలాగ ట్రైబల్ పీపుల్ ఉంటారు నాన్న, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుంది వాళ్ళకి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఎందుకు మమ్మీ వాళ్ళు అట్లా నిలబడిపోయినారు మరి అని అంటుంది. చలో ఓ మర మనిషి. వైజాగ్ వెల్కమ్ సార్. మేము వైజాగ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే మాకు పింకీ కార్ పంపించింది. నేనన్న ఫ్లైట్లో ఒక నాప్ వేసా, సువి అస్సలు నిద్రపోలేదు. అందుకే కార్ ఎక్కగానే నిద్రపోయింది. నైట్ అంతాగానో ఒక 2 hours నిద్రపోయి ఉంటుంది అంతే. బికాజ్ అంతా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం కదా నైట్ అంతా, అందుకోసమే. నేను వెళ్ళడమే ఫస్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు ఉండేది ఒకే ఒక ఫ్రెండ్, సో తన ఇంటికి వెళ్ళాను. తను వైజాగ్లోనే ఉంటుంది. చలో వేద మేడం, వేద హాయ్ వేద, ఎట్లున్నావు? బాగున్నా. హాయ్ సుమి, త్వరగా అయిపోయావు. ఏంటిది? అవునా, ఎందుకు? అవునా, థ్యాంక్ యూ. ఏంటిది? ఏం మ్యాప్? ట్రెజరీ మ్యాపా? ఏ దానికి ట్రెజరీరా? ఓకే, సూపర్ అన్న, సూపర్. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయాం. నా ఫ్రెండ్ పూజ అంతా చేసేసి పాయసం కూడా చేసి రెడీగా ఉంచింది. నువ్వు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోరు, నీ బర్త్డే కదా అనేసి. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ చేసుకోవడానికి ఉండదు అనేసి నిన్న నైటే నేను ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయ్యా. బట్ వచ్చేసరికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టింది నా కోసం. నాకు ఇష్టం అనేసి వడ పూరి చేసింది. తినే నా ఫ్రెండ్ పేరు వచ్చేసి వేదవతి. వేద అంటుంటా. నేను 3 years పాటు నిజామాబాద్లో ఉండేవాళ్ళము. నా హస్బెండ్ తన హస్బెండ్ ఇద్దరు కొలీగ్స్, మేమిద్దరం నైబర్స్ అనమాట. సో అట్లా బాగా క్లోజ్ అయ్యాము. ఇప్పటికి కూడా నా హ్యాపీనెస్ కానీ నా సాడ్నెస్ కానీ షేర్ చేసుకునే నేను తినతోనే. ఇక్కడైతే గీతం కాలేజ్కి వచ్చాము అలా చూద్దాం అనేసి. అక్కడ నుంచి బీచ్ వ్యూలో ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా కొండ పైన ఉంది అండ్ రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే.
బట్ మేము వెళ్ళేసరికి 1 అవర్ పాటు క్లోజ్ ఉంటుంది. సో మీరు 1 అవర్ తర్వాత రండి అంటే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ మీకు బీచ్ కనిపిస్తుందా? నాకు బీచ్ వ్యూ బాగా కనిపించాలనేసి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ రూఫ్ టాప్ నుంచి చూడండి అని చెప్పారు. సో అందుకోసం అలా చూస్తూ వీడియో తీశాను. ఇతనే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. అండ్ చిన్నోడు ఉన్నాడు కదా కేతన్, ఈ బాబు ప్లస్ ఒక పాప కూడా ఉంది. తను ఎగ్జామ్స్ ఉన్నాయనేసి స్కూల్కి వెళ్ళింది. సువి కన్నా పెద్దదే, చూపిస్తాను నెక్స్ట్ క్లిప్స్లో. అప్పుడు నిజామాబాద్లో ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు పిల్లలు బాగా ఆడుకునే వాళ్ళు. ఇప్పుడైతే మేము రిషికొండ బీచ్కి వచ్చాము. కొన్ని ఫొటోస్ అండ్ అలాగే బీచ్ వ్యూని ఎంజాయ్ చేద్దాం కాసేపు అనేసి. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అతను అని. అందుకోసమే మీ అందరికీ ఆయన హాయ్ చెప్తున్నారు. ఇక్కడ పిల్లలు మంచిగా డాన్స్ చేస్తున్నారు ఇద్దరు. బీచ్ నుంచి స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. 1 అవర్ అయింది కదా అనేసి. పాప మధ్యలో వస్తుంది కదా వైట్ టీషర్ట్, తన పేరు శ్రీనిధి. మేమిద్దరం కలవక 3 years అయిపోయింది. అదే మాట్లాడుకుంటూ దిగుతున్నాం. దర్శనం అయిపోయి కిందికి వస్తున్నాం. అక్కడే కింద దేవుడి ప్రసాదం తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నింది. దద్దోజనం అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నింది. వాముతో ఏమో చేశారు అనుకుంటా. చాలా బాగా అనిపించింది. ఎండకి బాగా డిహైడ్రేట్ అయిపోయాం అనేసి కూల్ డ్రింక్స్ తాగదామని ఇక్కడికి వచ్చాము. ఇంటికి వెళ్ళిపోయి ఒక 3 hours నిద్రపోయాం. నైట్ నిద్ర లేదు కదా అనేసి. నా ఫ్రెండ్ వచ్చేసి నాతో కేక్ కట్ చేయించాలని ఇక్కడ బీచ్ కి తీసుకొచ్చారు నైట్. యాక్చువల్గా ఇక్కడ చాలా బాగా లైటింగ్ ఉంటుంది ట్రీస్ కి, కోకోనట్ ట్రీస్ కి. బట్ ఆ రోజే లేదు. ఏంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు అనిల్ కాల్ చేశారు హోటల్ దగ్గరికి రండి అని. వెళ్ళగానే పింకీ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. అండ్ నా ఫ్రెండ్ని కూడా బాగా పలకరించి రేపు రెస్టారెంట్ ఓపెనింగ్కి కూడా రండి అని ఇన్వైట్ చేసింది. సో స్వీట్ ఆఫ్ యూ పింకీ. వెళ్ళగానే అనిల్ అయితే మాకు దండాలు పెడుతున్నారు. ఇక్కడైతే కింద హాల్ ఇలా ఉంది అండ్ పైకి వెళ్ళిపోతున్నాం అందరం రూమ్స్ దగ్గరికి. అప్పటికే దివ్య వాళ్ళు వచ్చి ఉన్నారు అండ్ ఇప్పుడే అనిల్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవుతున్నారు ఇక్కడికి. అండ్ లాస్ట్ అక్క వాళ్ళు కూడా ఆన్ ది వే. ఎవరు ఇంటర్ చెప్పాలి? తిను దివ్య బ్లాగ్స్. తిననే యాక్చువల్ తిన వీడియోస్ నాకు యాక్చువల్గా రెఫరెన్స్ వస్తుంటాయి ప్రమోషన్. పార్టీ ఇప్పుడే పార్టీ స్టార్ట్. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన రూమ్ టూర్. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ప్లెజెంట్గా. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయాం బికాస్ కేక్ కటింగ్కి. ఇక్కడైతే అనిల్ నా కోసం కేక్ తెప్పించారు అండ్ నా ఫ్రెండ్ తెచ్చిన కేక్ కూడా ఇక్కడే పెట్టి 2 కేక్స్ని కట్ చేసాము. ఇక్కడైతే లాస్య అక్క, మానస అండ్ మంజు గారు, అనిల్, రాజేష్, దివ్య అందరూ ఉన్నారు. నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, నెక్స్ట్ నవనీత్, వీళ్ళందరి సమక్షంలో నాకు బర్త్డే చేసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ మంజు గారు అయితే ఎంత కైండ్ హార్టెడ్ అంటే సో స్వీట్ ఆఫ్ హిమ్, చాలా హంబుల్ పర్సన్. అండ్ లాస్ట్ అక్క కూడా అఫ్కోర్స్ అసలు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంజాయ్మెంట్, చాలా బాగా మింగిల్ అయిపోయారు, చాలా బాగా కలిసిపోయారు. అండ్ అందరం కూడా మంచిగా ఫ్రెండ్స్ అయ్యాము. మానస కూడా చాలా ఫ్రెండ్లీ అయిపోయాం. అంటే ఫస్ట్ టైం అనమాట మేము కలవడము. ఇదివరకంతా మేము వర్క్ చేసాం కానీ ఎప్పుడు డైరెక్ట్గా చూసుకుని లేదు. బట్ చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరినీ కలవడం అండ్ దివ్యాన్ని కలవడం. నెక్స్ట్ అనిల్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మేమందరం కూడా. పాపం ఇక్కడ అనిల్ క్యాండిల్స్ తీస్తుంటే చేయి కాలింది. అంటే అది ముందే కొంచెం వేడిగా ఉంది, పాపం చేయి కాలింది. పింకీ మిస్ అయింది అనుకుంటున్నారా? చాలా చాలా బిజీ ఉన్నింది పాపం. అసలు వర్క్ లాస్ట్కి వచ్చేసరికి ఎంత చేస్తూనే ఉన్నింది వాళ్ళకు. రెస్టారెంట్కి వెళ్ళి చూసి వచ్చాము. అప్పుడు వర్క్ కూడా ఇంకా చాలా వరకు ఉండింది పెండింగ్, డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్. సో దగ్గరుండి వాళ్ళు చూసుకుంటూ చేయించుకుంటూ చాలా చాలా నైట్ అంతా నిద్ర లేదు, తిండి లేదు. మళ్ళీ 2 o'clockకి మా దగ్గరికి వచ్చారు రూమ్ దగ్గరికి.
పాపం చాలా అలసిపోయారు. 2 days వాళ్ళకి నిద్ర తిండి లేదు. అనిల్ ఎక్కడున్నా కూడా మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్ కానీ ఫన్ కానీ. చూడండి ఇక్కడ ఎట్లా అల్లరి చేస్తున్నారో చిన్నపిల్లాడిలాగా. లాస్య అక్క, మానస, దివ్య ముగ్గురు వేసే జోకులకి నవ్వి నవ్వి నా బుగ్గలు ఎంత నొప్పి వచ్చేసాయో అసలు. వీళ్ళతో ఒక మంచి టైం అయితే స్పెండ్ చేశాను. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డే రోజు ఇలాగా ట్రిప్ ఉంటుంది అండ్ ఇలాగా రెస్టారెంట్ ఓపెనింగ్కి వస్తాము అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్టు ఆ టైంలోనే మా వారికి హాలిడేస్ ఉండడం, అందరం కలిసి రావడం చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. ఇక్కడ యాక్చువల్గా అక్క కేక్ తిననన్నారు ఎందుకంటే డైట్లో ఉన్నారు. నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఇంత ట్రిప్లో ఉన్నప్పుడు కూడా ఎంత కంట్రోల్గా ఉన్నారు తెలుసా అసలు. యాక్చువల్గా మాన్సా కూడా డైట్లో ఉన్నారు బట్ బలవంతంగా పెట్టేసాం కేక్ అంతా కూడా. యాక్చువల్గా మేము వైజాగ్ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా మీకు. నాని పింకీ వాళ్ళు ఇండియన్ కిచెన్ అనే రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఇనాగ్రేషన్కి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అలా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఫుల్గా తినేసి పడుకున్నాము. మార్నింగ్ రెడీ అయిపోయి రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. చీఫ్ గెస్ట్గా హర్షసాయి గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగానే ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయించారు. హర్షసాయి గారిని చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. బౌన్సర్స్కి అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. హర్షసాయి గారిని ఫస్ట్ టైం మీట్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్ట్గా చూశాను అండ్ చాలా 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 హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ముందే తెలుసు హర్షసాయి గారు అండ్ నాని పింకీ వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అనేసి. హర్షసాయి గారు రిలేషన్షిప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది నేను డైరెక్ట్గా చూశాను. చాలా సర్ప్రైజ్ అయ్యాను. అసలు వచ్చారు రెస్టారెంట్ ఓపెనింగ్ చేసి అండ్ అక్కడ ఉన్న మా యూట్యూబర్స్తో, పింకీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, ఫ్యాన్స్తో, బౌన్సర్స్తో, ఇంకా వచ్చిన గెస్ట్లతో ప్రతి ఒక్కరితో ఓపిక్గా ఇంటరాక్ట్ అయ్యి, ఓపిక్గా రెస్పాండ్ అయ్యి, అందరికీ సెల్ఫీస్ ఇచ్చి, అందరినీ పలకరించి చాలా చాలా ఓపికతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న క్రౌడ్కి అసలు ఊపిరాడలేదు. మనుషులం ఎలా అయిపోతున్నాం అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. బట్ అందరినీ నవ్వుతూ మంచిగా అందరికీ రెస్పాండ్ అయ్యి అసలు ఈవినింగ్ 4 o'clock ఏమో లంచ్ చేశారు. ఆ రోజు మేము అందరం తినేసి వెళ్ళిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఓకే అని ఆ టైంలో భోంచేస్తారు. అప్పటి వరకు కూడా నిలబడుకొని ప్రతి ఒక్కరికి సెల్ఫీస్ ఇస్తూ అందరితో ఇంటరాక్ట్ అవుతూ నిజంగా గ్రేట్. అంటే ఆ పొజిషన్లో ఉండి అందరితో అంత డౌన్ టు ఎర్త్ ఉండడం నాకు నిజంగా గ్రేట్ అనిపించింది. చాలా చాలా హంబుల్ పర్సన్ అసలు. హర్షసాయి గారి ఛానల్ని నేను చాలా స్టార్టింగ్ డేస్ నుంచి ఫాలో అయ్యాను. ఆయన బిగ్ ఫ్యాన్ని నేను. ఫస్ట్ నుంచే చాలా చాలా నచ్చాయి ఆయన ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కొత్తగా ఉండేవి. సో అట్లా నేను తెలియకుండానే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాంటి ఒక ఫ్యాన్ మూమెంట్ ఇది. అంటే ఇలా కలవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. పింకీ లేకపోతే నిజంగా ఇది పాసిబుల్ అయ్యేది కాదు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ పింకీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇక్కడ మాన్సా గారు చెప్తున్నారు మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయని. థ్యాంక్ యూ మాన్సా. తను ఎవరనేది మీ క్లాస్లో క్లియర్గా చెప్తాను. నా ఫ్రెండ్ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. అక్కడ తలుపు ఉంది కదా, ఆ తలుపుని బద్దలు కొట్టుకొని వచ్చేయాలని ఫ్యాన్స్ చాలా ట్రై చేశారు. అరుపులు, దబ సౌండ్స్. నాకైతే చాలా టెన్షన్ అయింది. ఒక్కసారిగా వాళ్ళు వచ్చారంటే మా పొజిషన్ ఏంటా అని. హర్షసాయి గారి ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఇక్కడ అందరం కూడా లంచ్ చేస్తున్నాము. లాస్య అక్క ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు కానీ తినట్లేదు. ఎందుకంటే డైట్లో ఉన్నారు కదా. స్పెషల్గా తను కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు, ఫిష్ అలాగా. అండ్ ఇప్పుడైతే మేము క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత రెస్టారెంట్ చూడడానికి వచ్చాము. లోపలంతా అంబియన్స్ ఎలా ఉంది ఏంటనేసి. చాలా ప్లెజెంట్గా ఉన్నింది అంబియన్స్ అంతా కూడా. ఇండియన్ కిచెన్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా వైజాగ్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పింకీ వాళ్ళ అమ్మగారు అండ్ నాన్నగారు ఉన్నారు. సుభిక్షని పిలిచి పలకరిస్తున్నారు. అండ్ వెనక వచ్చేసి పింకీ వాళ్ళ అమ్మమ్మ గారు అండ్ తాతయ్య గారు. యాక్చువల్గా పింకీ వాళ్ళ అమ్మగారు మన సుభిక్ష వీడియోస్ చూస్తూ ఉంటారంట. తన దగ్గర పిలిపించుకొని చాలా బాగా చేస్తున్నామమ్మా అని చెప్పారు. సో స్వీట్ ఆఫ్ హర్.
ఇక్కడ మంచిగా బోల్డ్ అని సెల్ఫీస్ దిగేసాం. రిచ్ ఏం చేస్తున్నావు? వెయిట్ చేస్తున్నా ఏమిద్దామని. ఇక్కడ నాని పింకీ వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని వెయిట్ చేస్తున్నా. పింకీ దొరికినప్పుడు నాని దొరకట్లేదు, నాని దొరికినప్పుడు పింకీ దొరకట్లేదు. సో అలా వాళ్ళు బిజీలో అలా అలా తిరుగుతున్నారు అనేసి ఇంక నేను ఫైనల్గా పింకీకి ఇచ్చేసాను. మాట్లాడాలనుకుంటా అంటే నా గురించి మాట్లాడాలనుకుంటే నాకు అన్ని మాటలు రావండి. చాలా చిన్నప్పుడు నిన్నే కుట్టాడు. రిచెక్ గోల్డ్ ఒక్క మాటతో పడేశానంటే ఆ టాలెంట్. నవనీత్ డైమండ్. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడితో వీడియో ముగిస్తాను. మేము రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యే టైంలో చాలా క్రౌడ్ ఉండింది. సో అప్పుడు ఏం వీడియోస్ తీయలేకపోయాం. ఇప్పుడు అంతా కూడా వెళ్ళే టైంకి క్రౌడ్ తగ్గడంతో సో మొత్తం ఓవరాల్గా ఎలా ఉంది అనేసి క్యాప్చర్ చేశాను. ఇండియన్ కిచెన్ ఎలా ఉంటుంది ఏంటనేసి. హైవే పైనే ఉంటుంది ఈ ఇండియన్ కిచెన్ రెస్టారెంట్. ఇక్కడ లాస్య అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మిస్ యూ అక్క అని చెప్తున్నాను, తను కూడా మిస్ యూ అని చెప్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు కూడా బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్. హాయ్, షీజ్ మాన్సా. తిను ఫ్లై మీడియా ఫౌండర్. తిని మాకు చాలా వరకు ప్రమోషన్స్ ఇప్పిస్తుంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. సార్ ఇన్ పర్సన్ అక్క చాలా కైండ్. అసలు నాకు ఇప్పటివరకు వీడియోస్ లో తెలుసు, బట్ డైరెక్ట్ అయితే సో స్వీట్. అసలు సో మచ్. చాలా చాలా అసలు అంటే ఓన్లీ యాక్టింగే చూస్తాం కదా, నేను ఇన్ పర్సన్ చూస్తే మంచిగా అనిపించింది. అన్న కూడా అదే అడగబోతున్నా. మా నవనీతో పెద్ద చాలా ఫోటోస్ తీసాడు. దివ్య కూడా సేమ్. మనకు వీడియోస్ లో ఎంత లవ్లీగా ఎంత ప్రేమగా ఎప్పుడు నవ్వుతున్నాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫుల్ ఫన్ జోష్. ఎట్లా సెల్ఫ్ జోక్ చేసుకొని నవ్వుతూనే ఉంటుంది. నేను నా సెల్ఫ్ పైన ఎందుకు వేసుకుంటా అంటే వీళ్ళు నవ్వాలని. చూడండి ఎంత గొప్ప మనసు చూడండి. సెకండ్ క్లాస్ పాసే కదా. హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ రావాలి మా ఇంటికి. ఓకేనా? ఓకేనా, దాన్ని తీసుకొని రండి. ఓకేనా? బాయ్. అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నెక్స్ట్ డే నా ఫ్లైట్. సో అందుకోసమే అలా ఈవినింగ్ నేను పింకీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అలా బయటకు వచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. తనకు ఒకసారి సెండ్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోదామని. అంటే తను కంపల్సరీ రావాలి అని చెప్పింది వెళ్ళేటప్పుడు. సో వచ్చాను. అండ్ తను నాకు శారీ కూడా గిఫ్ట్ చేశారు. సో అది తీసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఇద్దరు పిల్లలు మంచిగా డాన్స్ చేస్తున్నారు. కేతన్ సెండ్ ఆఫ్ చెప్తూ ఇక్కడ సుభిక్ష చాక్లెట్స్ ఇస్తున్నాడు. పాపం బాగా ఫీల్ అయ్యాడు బుడ్డోడు మేము వచ్చేటప్పుడు. సుభిక్షవి రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాడంట. అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా మేము కలిసి. సో అందుకోసమే బాగా ఫీల్ అయ్యాడు వెళ్ళిపోతుంటే. ఇంటికి వెళ్ళిపోయాక రీచ్ అయ్యాం వేదాన్ని కాల్ చేసింటే ఏంటో ప్రాబ్లం నువ్వు ఇలా వచ్చావు అలా వెళ్ళిపోయావు అని తను కూడా బాగా ఫీల్ అయింది.
ఇప్పుడు వైజాగ్ నుంచి కర్నూలు రిటర్న్ అయ్యాము. సుభిక్ష మటుకు సేమ్ ఎగ్జైట్మెంట్ ఉన్నింది. చూసారు కదా, మళ్ళీ అవే గెట్ వెల్స్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకుంది. పాపం 2-3 రోజుల పాటు తిరిగి కాళ్ళు నొప్పి పెడుతున్నాయని తనే కాళ్ళని ఇలా మసాజ్ చేసుకుంటుంది. ఈ చిట్టి పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో. జర్నీలో అంతా ఈ పాపతో మంచి టైం పాస్ అయింది. ఇక్కడ సుభిక్షని ఎయిర్ హోస్టెస్ గుర్తుపట్టి ఒక చిప్స్ అండ్ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారు. మంచిగా లేబుల్ పైన రాసి మరీ ఇచ్చారు. డియర్ సుభిక్ష, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ బోర్డ్ విత్ అస్ టుడే. గాడ్ బ్లెస్ యూ, హోప్ టు సీ యూ అగైన్ అని రాశారు. అంతేకాకుండా లేబుల్ పైన పైలట్, కో పైలట్, ఎయిర్ హోస్టెస్ నేమ్స్ కూడా రాశారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. ఇక్కడ వెదర్ బ్యాడ్ అని సిగ్నల్ ఇచ్చారు. సో ఫ్లైట్ అయితే జైంట్ వీల్ లాగా అలా ఇలా ఎగురుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా ఎవ్రీ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఇప్పుడైతే మనం కర్నూలు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. మీకు గుర్తుందా, కొత్త జంట ఎపిసోడ్ ఇక్కడ ఒకటి తీసాము, సింధు అబ్రాడ్ నుంచి వచ్చినట్టు కర్నూలుకి. సో ఆ ఒక్క సీన్ కోసం మేము ఇంత దూరం వచ్చాము షూట్కి. అప్పుడు ఆల్మోస్ట్ ఇది మన సిటీ నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి శశి అనే వచ్చారు. ఈ మధ్య మన షార్ట్స్లో కనిపిస్తున్నారు కదా శశి అని. సో ఆయనే వచ్చే దారిలో అన్నయ్య ఈ రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అక్కడికి వచ్చి చూసాము ఎలా జరుగుతుంది ఏంటి వర్క్ అంతా అని. అండ్ ఇంటికి వచ్చే లోపు జొమాటో బాయ్ రెడీగా ఉన్నాడు ఆర్డర్ తీసుకొని. బిర్యానీ తిని మంచిగా నాపేసి అనంతపురంకి నైట్ స్టార్ట్ అయ్యాము.